అడగలుగుతారు. కానీ తెలంగాణ బిడ్డల సమాజం మీద ఒకటే ఉంటుంది. కాబట్టి నాకు రావాల్సిన పేరు వచ్చింది, ప్రజల ఉదయం వచ్చింది. నాకు 1% కూడా పేరు రావాలనేది రాజకీయ పదవులేదు. కాశీరామ్ గారు చేసిన కృషిలో బీసీల కోసం 0.0001% అన్న చేసి చచ్చిపోవాలని అనుకుంది. కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. ఇప్పుడు రికార్డ్ చేసుకుంటాం కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. ప్రకృతికి విరుద్ధంగా మనం ఏమి చేయలేదు, అందరం మనుషులు. ప్రకృతిలో పులికి సింహంకి మేక, అది ప్రకృతి సిద్ధాంతం. మన దగ్గర ఒక శక్తి ఉంటే ఇంకో శక్తి మనం గౌరవించడమా, భయపడమా, ముందు తీసుకోవడమా ఉంటుంది. మనం 150 కోట్ల జనాభాలో సగభాగమైన జనాభా 50% పైన ఉన్న జనాభా 75 సంవత్సరాల నుంచి అడకతినే ఉద్యమాలు చేసిన ఆత్మగౌరవం కోసం కొట్లాడు. అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పాడు, అడుక్కుంటే వచ్చేది ఆత్మగౌరవం కాదు, అడుక్కుంటే వచ్చేది రాజ్యాధికారం కాదు. రాజ్యాధికారంలో జాతులు కనుమరుగైపోతాయి. ఏ విధంగా అయితే కొన్ని జాతులు కొన్ని జీవాలు ప్రకృతిలో కనుమరుగైపోతాయో, రాజ్యాధికారంలో ప్రాసెస్ లో లేని ఏ జాత అయినా మానవ నాగరికతలో కనుమరుగైపోతుంది ప్రపంచ చరిత్రలో. కాబట్టి ఇవాళ ప్రపంచ జనాభాలో అతిపెద్ద రెండో దేశం భారతదేశం. చైనా కూడా ముచ్చిపోయింది. దాదాపు 123 కోట్ల భారతదేశ జనాభా. 123 కోట్లలో 50% యావరేజ్ రైతు తీసుకున్నాం కదా, అంటే దాదాపు 73 కోట్లు, 75 కోట్లు. 75 కోట్ల జనాభా లెక్కలు ఈ ప్రభుత్వాల దగ్గర లేవంటే 75 కోట్ల జనాభా లెక్కలు లేవని నిశ్చితుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. బీసీల లెక్కలు మా దగ్గర లేవు, మీరు వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటే ప్రతిసారి ఎందుకు కొట్టేశారంటే ఎంపరికల్ డేటా లేదని చెప్తుంది సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం. అది టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ ప్రభుత్వాలన్నీ కోర్టు దగ్గర తగ్గించుకుంటాయి. అసలు ఫస్ట్ మనందరికీ రాజ్యాంగంలో ఏముందో కూడా తెలియదు. నేను జర్నలిజంలో పిహెచ్డీ చేసిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నాకే సరిగ్గా అవకాశం. చాలా మంది రాయవాళ్ళు 90 మందికి అసలు రాజ్యాంగాలు ఏముందో తెలియదు. రాజ్యాంగం ఒకటి చెప్తుంది, రాజకీయ పార్టీలు ఒకటి చేస్తున్నాయి. రాజ్యాంగంలో ఉన్నది ఒకటి, ప్రభుత్వాలు చేస్తున్నది ఒకటి. సాంప్రదాయం పెద్ద, అనాగరికత పెద్ద, విడిపోయినటువంటి పెద్దదారుల చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోయింది. పాతకాలంలో భూస్వాములు, దేశముఖులు, దేశపాండవులు, జాగీర్దారులు, జమీందారులు ఆ 550 సంస్థానాలు ఉన్నాయో ఆ సంస్థానాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లేదు. మనకి పేరుకే స్వాతంత్రం వచ్చింది. సగభాగమైన బీసీల లెక్క లేదు, సగభాగమైన మహిళలకు హక్కు లేదు. దేశ జనాభాలో సగమైన మహిళలకి రాజ్యాధికారం హక్కు లేదు, సగభాగమైన బీసీల లెక్కలు లేదు. మన లెక్కలు ఎందుకు బయట పెట్టారంటే వాళ్ళ గొప్పలు బయటపడుతున్నాయి. మనకు హక్కులు వస్తే మనకి లెక్కలు వస్తే ఘనత అంటారు. ఘనము అంటే సమూహం, సమూహం అంటే జనం. ఎన్ని తలలు ఉన్నాయో అన్ని తలలను లెక్కబట్టి ఆ తలలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డ, స్వేచ్ఛ, స్వాతంత్రం కల్పించడమే రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో మొదటి సూత్రం. ఈ దేశంలోని పౌరులందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవం, సమాన హక్కులు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, వైద్యం, ఉపాధిలో కల్పించడం కోసం రాజ్యాంగం తనకు తానుగా ప్రజలు నిర్మించుకున్న శాసనం. భారతదేశం రాజ్యాంగం ప్రమాణం చేస్తుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఈవెన్ అవయవాలు సరిగా లేని బిడ్డని కూడా కాపాడుకోవడం రాజ్యాంగం యొక్క కర్తవ్యం. అలాంటిది దేశ జనాభాలో సగభాగమైన బీసీలు 75 సంవత్సరాల తర్వాత మమ్మల్ని లెక్కించండి అన్న ప్రజాస్వామ్యానికి, నాగరిక సమాజానికి సిగ్గుచేటు. ఏ దేశంలో అయినా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ మనుషుల యొక్క లెక్కలు లేవంటే ఈ పాలకులు చేస్తున్న కుట్రలు, ఈ పాలకులకు మనకు అన్యాయం చేయట్లేదు. మనని కనీసం మనుషులు కూడా గుర్తించట్లేదు. మా ఖమ్మం జిల్లా అడవిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో టేకు చెట్ల లెక్క ఉంటుంది. జిట్రయ్య చెట్టు, జిట్రయ్య అంటే నల్ల ఫారెస్ట్ అందరికీ తెలుసు. టేకు కన్నా 3 రెట్లు ఎక్కువ కాస్ట్ ఉంటుంది. దాని వయసు ఎంత, ఎన్ని మొక్కలు ఉన్నాయి పెడుతుంది. ఒక జింక పిల్లలు మా కిన్నెసార్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. సంవత్సరానికి ఎన్ని జింక పిల్లలు పెడుతుంది. దాని ఎక్స్పాన్షన్ రేషియో ప్రకారం జింకలు ఎక్కువైతే మన ఎక్కడ గోపాలనేది ఎక్కువ ఉంటుంది. మహారాష్ట్రలో దాదాపు అది అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ ఉంది, బాంబే. ఐడియా ఉంది? ఈ మురికివాడలో పందికొక్కులు ఎక్కువ అవుతున్నాయి, రోగాలు వస్తున్నాయని సర్వే చేసింది మహారాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్. ఒక పందికొక్కు ఎన్ని పిల్లలు పెడుతుంది, ఎన్ని పిల్లలు సంవత్సరంలో ఎన్ని పిల్లలు అవుతాయి మల్టిప్లికేషన్ అని హెల్త్ డిపార్ట్మెంట్ ఒక లెక్క చేసి ఆ పందికొక్కలు తగ్గించడానికి మందులు పంపించింది. ఆగస్టు 15వ తారీఖు స్కూల్, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన కోటి ఉమెన్స్ కాలేజ్. మా మొత్తం 3200 మంది పిల్లలు ఉంటారు. ఆ 3200 మంది పిల్లలకి ఆగస్టు 15వ తారీఖు కేకో, స్వీటో, చాక్లెట్ వచ్చారంటే ఆ పిల్లలు లేకుంటారు. అంటే స్కూల్లో పిల్లలు లేక ప్రకారం మనం ఆగస్టు 15కి చాక్లెట్, బిస్కెట్ పంపిస్తాం.
ప్రజాస్వామ్యం అంటే ఎన్ని తలాలు ఉంటే అంతమందికి పంచడమే. మరి 75%, 55% ఉన్న జనాభా లెక్కలే చేయట్లేదంటే ఇంత పెద్ద కుట్ర. ప్రపంచంలోనే అతిపెద్ద కుట్ర. 75 కోట్ల ప్రజలని మధ్యలో పెడుతున్నది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అప్పు వాళ్ళది కాదు. మన శక్తి ఉందని చెప్పుకుంటూ మన శక్తిని ప్రదర్శించకపోవడం. ఇలా పొలిటిషియన్ ఒక పవర్ ఉంటుంది, మీడియాకి ఒక పవర్ ఉంటుంది, జ్యుడిషియల్ ఒక పవర్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఒక పవర్ ఉంటుంది. ఆఖరికి చోటా రాజాలు వాడు దుబాయ్ లో ఉన్నవాడు దావుద్ ఇబ్రాహిం వాడు ఫోన్ చేస్తే బాంబేలో వచ్చేవాడు. వాళ్ళ ఆఖరే చచ్చిపోయి 20 సంవత్సరాలు అయింది. వాళ్ళ ఆఖరే విగ్రహం కూడా పవర్ చూపిస్తుంది బాంబే పోతే. అవునా కదా? వాళ్ళ ఆఖరే పేరు చెప్తే బాంబే షేక్ అవుతా లేదా? అలాంటిది మనం 50% నుంచి 60% ఉన్న జనాభా ఉన్న తెలంగాణలో శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ లో తెలంగాణ ఎందుకు రావాలని రిపోర్ట్ చేసిందంటే 93% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు పేద ప్రజలు రాష్ట్రం ఇది. కేవలం 7% మాత్రమే అగ్రవర్ణాలు. పిడికెడు మంది పెద్ద ఉదాహరణ చేతిలో తెలంగాణ బందీ అవుతుంది. కాబట్టి ఇక్కడ భూస్వాములు ఉన్నారు, రజాకారుల పోరాటం జరిగింది, విశాలంలో ప్రజారాజ్యం పోరాటం జరిగింది. ఈ పోరాటాలు అన్నింటిలో చచ్చిపోయి పేద ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, కొంతమంది అగ్రవర్ణ నాయకులు ఉన్నారు. కాబట్టి తెలంగాణ ఎందుకు రావాలంటే ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం కావాలని తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ సీఎం చేయడానికో, రేవంత్ రెడ్డి సీఎం చేయడానికో, విఠల్ పటేల్ సీఎం చేయడానికో రాలే. అత్యంత వెనుకబడిన వర్గాలకి రాజ్యాధికారంలో భాగంగా చిన్న రాష్ట్రాలకు ఎక్కువ అంబేద్కర్ పెట్టినట్టు స్మాల్ ఏజ్ పీపుల్ అంటే చిన్న రాష్ట్రం ఉంటే ఎక్కువ పరిపాలన అందరికీ అందుతుంది. ఇప్పుడు వెలమ, కమ్మ, రెడ్డి 3 కులాలు 3 కుటుంబాలు. వెంకటరావు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు. 15 సంవత్సరాలు 0.4% లో ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళు మొన్ననే క్యాబినెట్ లో 11 మంది 14 మందిలో ఎమ్మెల్యేలు చేసింది. వాళ్ళ టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్. రెడ్డిస్ నీరవ్ సత్యనారాయణ దగ్గర నుంచి పోతే రేవంత్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఉన్నది ఎంత, వాళ్ళు తీసుకున్నది ఎంత, వాళ్ళ టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్. మనం ఏ కులం మీద ద్వేషం లేదు, ఏ కులానికి మనం తక్కువ కాదు, ఏ కులం మనకైనా తక్కువ కాదు, ఏ కులం మనకైనా ఎక్కువ కాదు. ఇలా గౌరవం, ఇలా ఆత్మీయం. మరి 0.4% వెలమలు రాజ్యాధికారంలో పార్టిసిపేట్ చేసేది, 1% to 2% ఉన్న కమ్మలు రాజ్యాధికారంలో పార్టిసిపేట్ చేసేది, రెడ్డి రాజ్యాధికారంలో పార్టిసిపేట్ చేసేది. మరి 60% పై ఉన్న బీసీలలో ఇంకా అడగతిన ఉద్యమాలు ఎందుకు చేయాల్సి వస్తుందంటే పొలిటికల్ ఫిలాసఫర్ లేకపోవడం వల్ల. ఒక నారాయణ గురు, ఒక సాహు మహారాజ్, ఒక జ్యోతిరావు పూలే, మన సాహు మహారాజ్ చెప్పిన స్కాలర్షిప్ తోటి అంబేద్కర్ గారు చదువుతున్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయబట్టే మనం ఇలా హక్కుల గురించి మాట్లాడుతున్నాం. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం పొలిటీషియన్స్ మాత్రమే ఉంటారు. పొలిటీషియన్ అనేటువంటి రాజ్యాంగంలో ప్రతిపక్షంలో ఒకటి మాట్లాడతారు, అధికార పక్షంలో ఒకటి మాట్లాడుతున్నారు. రేపు నేను ప్రతిపక్షం, నేను పాలిటిక్స్ లో ఉన్నా కూడా బయట చేసినప్పుడు నేను మాట్లాడే భాష లేదు. కాబట్టి సామాజిక సైంటిస్టులు ఈ తెలుగు రాష్ట్రాల్లో సోషల్ సైంటిస్టులు లేకుండా చేసిన ఏకైక కులగమన ఇది. బీహార్ లో విషయం చెప్తారు, బీహార్ లో సోషల్ సైంటిస్టులు 50-60 మంది కలిసి ముఖ్యమంత్రి 100 మీటింగ్లు పెట్టిండు. నితీష్ కుమార్ యాదవ్ 100 మీటింగ్లు. పాపులేషన్ స్టడీస్ అనేది సైంటిఫిక్ సబ్జెక్ట్. అది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ చేయాల్సిన సబ్జెక్ట్ కాదు. ఒక డెడికేటెడ్ కమిషన్ చేసినప్పుడు ఫస్ట్ సోషల్ సైంటిస్ట్ ఎక్స్పర్ట్ ఉండాలి. రేవంత్ రెడ్డి గారు చేసిన కులగణనలో ఏ సోషల్ సైంటిస్ట్ ఉండదు. సెకండ్, స్టాటిస్టిక్స్ ఎక్స్పర్ట్ ఉండాలి. డేటా అనేది అబద్ధం చెప్పదు. తెలంగాణ ఉద్యమానికి పునాదే జయశంకర్ సార్ ఇచ్చిన డేటా. మన ఎందుకు సిద్ధార్థ కర్త ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్ కాబట్టి స్టాటిస్టిక్స్ తీసుకుంది. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన తెలంగాణలో ఏ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ ఉన్నాడో, ఏ సోషల్ సైంటిస్ట్ ఉన్నాడో, ఏ పాపులేషన్ స్టడీస్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. ఇది రాజకీయ నాయకులు చేసే పని కాదు. ఇది బీసీ కులగణన కాదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, వైద్య, ఉపాధి, ఆదాయ రంగాలలో ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా ఏ పరిస్థితులలో ఉన్నారు, ఎన్ని తలలు ఉన్నాయి, ఆ తలకి బట్ట ఉందా, ఆ పొట్టకి బట్ట ఉందా, తిండి ఉందా, భూమి ఉందా, గూడు ఉందా అని పరిపాలన చేయడం కోసం 75 సంవత్సరాల తర్వాత మేము వేగం సాగడం పరిపాలన లెక్కలు లేకుండా చేసినాం. కనీసం ఇప్పుడన్నా చేస్తున్నామని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసి సామాజిక న్యాయం పట్టుకొని రాజ్యాంగం పట్టుకొని తిరిగారు. 75 సంవత్సరాలు 50 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్పినాక ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు 14 ఏళ్ళు చేసింది. చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్. మంచిది చెప్పాలి. కానీ ఈ చేసిన లెక్కల్లో బొక్కలు ఎందుకు ఉన్నాయి, ఈ చేసిన లెక్కలు ఎందుకు బయట పెట్టలేదు? కేసీఆర్ గారు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసింది, ఆ డేటా బయట పెట్టలేదు. బొంబాయిలో ఉన్నాడు,
బొగ్గుబాయిలో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు, రావాలని చెప్పినా లేదా? అందరు లెక్కలు తీసుకోవాలని చెప్పాడు. మరి 2014లో లెక్కలు చేసిన కేసీఆర్ ఎందుకు లెక్కలు బయట పెట్టలేదు? మనం ఎందుకు 10 సంవత్సరాలు కావాలనుకున్నాం ఆ లెక్కలు బయట పెట్టలేదు?